బల్మూర్ వెంకట్ గారు మీ బలుపు మాటలు తగ్గించుకోండి. నిన్న మా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మీద నీ అవాక్కులు చెవాక్కులు పేరేటువంటి విషయాల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇదే మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రైతు భరోసా చేసి నీ మెడలు వంచి, నీ ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనేలా చేసిండు మా మహేశ్వర్ రెడ్డి గారు. సింగరేణిలో జరిగిన 1600 కోట్ల అవినీతిని ఎత్తి చూపిండు మా మహేశ్వర్ రెడ్డి గారు. అదేవిధంగా విద్యార్థులకు భరోసా ఇస్తా అని చెప్పేసి అటు దిల్సుఖ్ నగర్ లో పోయి వాళ్లకు బాసటగా నిలిస్తే మీకు నొప్పి అవుతుంది. అందుకే ఆయన మీద అవాక్కులు చవాక్కులు పేరుతా ఉన్నారు. బిడ్డా ఖబర్దార్ చెప్తా ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి కూడా పట్టుకొని రా. అశోక్ నగర్కి వస్తావా, ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తావా, చర్చిద్దాం. మరి బల్మూర్ వెంకట్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. బీజేపీ ఫ్లోర్ లీడర్ అయినా వెంటనే మహేశ్వర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దార్ వెంకట్ బల్మూర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు తెలుసు అశోక్ రోడ్కి వస్తే ఏం జరుగుతుంది, ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే ఏం జరుగుతుంది, మీ వాళ్ళందరూ తెలుసు. అది నీకు పునరావృతం అవుతుంది. నువ్వు ఇప్పిస్తా అన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందని చెప్పి తెలంగాణ నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. దీని మీద నువ్వు పెద్దల సభలో మాట్లాడినావా? ఎప్పుడన్నా మాట్లాడినావా? మీరు రేవంత్ రెడ్డిని మామ అంటావు కదా, మీరు రేవంత్ మామ దగ్గర మాట్లాడినావా? నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. దీని మీద నువ్వు స్పందించినవా? నువ్వు విద్యార్థి నేతగా ఉండే కదా గతంలో 148 మంది విద్యార్థులు గురుకులాగా చనిపోయారు. దీని మీద ఎప్పుడన్నా మాట్లాడినావా? నువ్వు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చాక విడుదల కాలే. దీని మీద మాట్లాడినావా? నీ మంత్రులు కలిసి అడిగినావా? ఇవి చేతగావు, ఇవి మాట్లాడమంటే నువ్వంటే గురువించగిందని, గదే గురువించగింద నీకు చెప్తున్నా. ఇవి నీకు చేత కాదు. నీ కాంగ్రెస్ పార్టీలో సోనియామ్మకు జయ అని చెప్పేసి బలిదేవత అన్నోడు నీకు ముఖ్యమంత్రి. నువ్వు దాన్ని పట్టుకొని వచ్చేసి ఏం చెప్తావు అంటే కొత్త పాత అంటావు. మా భారతీయ జనతా పార్టీలో కొత్త పాత అందరూ కలిసి పనిచేస్తున్నారు.